నమస్కారం అండి. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నరాలకు సంబంధించిన పాలిష్ కొట్టిన ఏమైనా కూడా మన నార్త్ సౌత్ ఇండియాలోనే అతి పెద్ద హాస్పిటల్ ఎక్కడంటే బెంగళూరు నెమెన్స్ హాస్పిటల్లో ఉన్నాము ప్రస్తుతానికైతే. ఇక్కడికి వచ్చేసి ఎక్కడెక్కడ అంటే ఇతర స్టేట్లో అంటే చాలామంది చాలా రకాలుగా చాలా ప్రాబ్లమ్స్లోకి వస్తున్నాయి. ఇక్కడ మనం 3 గంటలకి వచ్చినాము. టోకన్స్ 5 గంటలు ఇస్తారంట. అంటే టైమింగ్ ఏమి ఇచ్చినాడంటే 8 నుండి 11 వరకు ఇచ్చినాడు. కాబట్టి ఇక్కడ వచ్చి ముందు లైన్లో ఉంటే డాక్టర్లు స్పందించి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఉంది. ఇది పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్, ఎవరికి ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని చోట్ల కొన్ని ఫీజులు ఇవ్వాలంట. నేను అది ఫుల్ కనుక్కొని మీకు ఫుల్ వీడియో మళ్ళీ ప్లే చేస్తా. ఎందుకంటే ఎక్కడెక్కడ నుండి వచ్చి బ్రెయిన్కి సంబంధించిన డాక్టర్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి మీకు ఈ ఫుల్ వీడియో మళ్ళీ నేను చేస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నాం మేము బెంగళూరులో నెమెన్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడెక్కడ ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఏ టోకన్ తీసుకోవాలి, ఏ డాక్టర్ని సంప్రదించాలి అనేది నేను అంతా కనుక్కొని మీకు మళ్ళీ వీడియో వేస్తాను. ఇట్లా న్యూ అప్డేట్ వీడియో కోసం మళ్ళీ మా ఛానల్ని ఫాలో చేసి కోస్కి దాదాకి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సపోర్ట్ చేయండి, కానీ వీడియో మాత్రం వేరే వాళ్ళకు సహాయపడేటట్ల మీరు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇబ్బంది పడి లైక్ చేసి మీ యొక్క కామెంట్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయగలరు. ఉంటాను. నమస్తే. చూసినారు కదా, ఇదే మెయిన్ రోడ్డు. అది కూడా నరాలకు సంబంధించిన హాస్పిటలే. రెండవది వచ్చేసి మనం ఇక్కడ లైన్లోనే నుంచోవాలి. రాత్రి 2 గంటలకు వస్తే కనుక మనకి ఆ గేట్ దగ్గర వెయిట్ చేస్తే అప్పుడు వాళ్ళు 6 గంటలకు గేట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా వరుసగా వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ చాలా సిస్టమేటిక్గా ఉన్నారు సెక్యూరిటీ గార్డ్స్. ఇట్లా వరుసగా పోయి ఇగో అక్కడ నుంచోవాలి. ఎట్లా పరిగెడుతున్నారు. అయితే అక్కడ పోయిన తర్వాత అక్కడ కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఇదే మెయిన్ ఓపీ ఇచ్చే సెంటర్ ఇదే. మనం తీసుకున్న ఆధార్ కార్డు లోపలికి వెళ్ళాలి. ఆ ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత అక్కడ ఒక 50 రూపాయలు చెల్లిస్తే వాళ్ళు టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మన బయోడేటా అంటే ఏ స్టేట్ నుండి వచ్చినారు, ఏ జిల్లా నుండి వచ్చినారు, ఏ కాన్స్టిట్యున్సీ, పేషెంట్ పేరు, అలాగే క్యాస్ట్ అన్నీ దీంట్లో ఫిలప్ చేసి అక్కడ ఇస్తే వాళ్ళు ఒకటిగా ఇలా ఫైల్స్ ఇస్తారు. ఆ ఫైల్ తీసుకొని ఏ దానికైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టు మేరకు వాళ్ళు అక్కడక్కడ వాటికి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన తీసుకొని వెళుతున్నాడు. ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంకా తెలియదు కాబట్టి అక్కడ వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు సెక్యూరిటీని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. మనకు సెక్యూరిటీ గార్డు ఎక్కడ కూడా ఏం కోపం తెచ్చుకోరు, నీట్గానే చెప్తారు, పద్ధతిగానే చెప్తారు. అయితే ఈ ఫైల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఒక పేషెంట్ డీటెయిల్స్ మొత్తం దేనికి సంబంధించింది అంటే నరాలకు సంబంధించిందా, పాలిష్ కొట్టిందా, లేకపోతే బ్రెయిన్కి సంబంధించిందా, లేదంటే బ్రెయిన్కి సర్జరీ చేసిందా, లేదంటే సర్జరీ ఫెయిల్ అయిందా, ఎట్లా ఏంది అనేది ఫస్ట్ కౌంటర్ దగ్గర ఒక లేడీ డాక్టర్ ఉంటుంది. బాగా స్పందిస్తుంది ఆయమ్మ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఈ కేసు ఉంది, మళ్ళీ నేను ఇది టేకప్ చేయలేను, మీరు 3వ టోకెన్ నెంబర్కి వెళ్ళండి, 2వ టోకెన్ నెంబర్కి వెళ్ళండి, ఇది నాకు అర్థం కావడం లేదు అనేది కొన్ని సమస్యలు పెట్టి కొన్ని డాక్టర్లు చెప్తుంటారు. అయినా కూడా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండే సెక్యూరిటీకి సెల్యూట్ చేయాలి. ఇలా టోకెన్ నెంబరు ఫైల్ అయితే రెడీగా ఉంది. అప్పుడు మనము ఏదన్నా డాక్టర్లు కొద్దిగా లేట్ చేసి టైమింగ్ ఉందంటే ఇక్కడ వెయిటింగ్ హాల్ ఇది. ఈ వెయిటింగ్ హాల్లో మనం ఉండవచ్చు. నీట్గా పద్ధతిగానే ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, అంతా నీట్గానే ఉంటుంది. కాకపోతే ఈ వెయిటింగ్ హాల్లో వచ్చే ముందర మనం చెప్పులు అనేది కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్. అక్కడ కబోర్డ్లో వదలాలి. ఇది వచ్చేసి ఎమర్జెన్సీ. ప్రతి ఒక్క పేషెంట్ ఇక్కడికనే వాళ్ళు తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే ఎంట్రన్స్ది ఎమర్జెన్సీ వార్డు. అయితే ఇది లోపల ఉండే భాగం క్యాంటీన్ భాగం. మనకి అన్ని టిఫిన్స్, పూరి, ఇడ్లీ, వడ, భోజనం అన్నీ దొరుకుతాయి. మనకి ఎలిజిబుల్ రేట్లనే ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. టిఫిన్ చేసుకొచ్చినప్పుడు చాలామంది పేషెంట్స్ అక్కడే బట్టలు ఉతుక్కొని ఇట్లా ఆరేసుకొని అంటే అన్ని ఫెసిలిటీ ఉండదు. ఇది ఒక్కటనేది కాదు, ఫెసిలిటీ మాత్రం బాగానే ఉంది. మళ్ళా కొత్త వీడియోలు చూడడానికి కోస్కి దాదా మా యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు.
ఫుల్ వీడియో మళ్ళీ 2 డేస్లో రెడీ చేస్తాను, చూడండి.